గురుగారు నమస్కారం. నమస్కారం అండి వెంకటరమణ గారు. ఇప్పుడు ప్రస్తుతము సమాజంలో సనాతన ధర్మం, హిందూ ధర్మం, హిందూ మతం చర్చ బాగా జరుగుతుంది గురుగారు. కొన్ని అన్య మతస్థులు ఏం చెప్తున్నారంటే మా మతం గొప్పది, మా ధర్మమే గొప్పది, మేమే గొప్ప, అందుకే మీ హిందువులు కూడా మా మతాలలోకి వస్తున్నారు, మా మతాన్ని ఆచరిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. నిజానికి ఏ ధర్మం గొప్పది, ఏ మతం గొప్పది, కొంచెం వివరంగా చెప్పగలరా? మనకి సనాతన సాంప్రదాయం అనేది ఒకటి ఉంది. సనాతన ధర్మం అంటాం దాన్ని, హిందూ ధర్మం అంటాం దాన్ని. అంటే దానికి పుట్టుక లేదు, అంతం ఉండదు, మధ్యలో అది ఎప్పుడు ఎవర్ ఫ్లోయింగ్ అనమాట. అలాగే అందుకే వాటిని జీవనది అంటారు. మామూలు నదులేమో పిల్లకాలవాళ్ళు లాంటివి ఇతర మతాలు, అవి ఎండిపోతాయి ఎప్పటికైనా. బట్ జీవనది ఎప్పుడూ ఎండదు, అది ఒక మహాసముద్రం. అదే సనాతన ధర్మం, అదే హైందవ ధర్మం. మతాన్ని సృష్టించింది ఎందుకంటే అది ఐకమత్యం కోసం. కులం, మతం ఇవన్నీ కూడా ఐకమత్యం కోసం సృష్టించబడ్డాయి. కానీ సనాతన ధర్మాన్ని ఎవరూ సృష్టించలేదు. దాని అంతకదే స్వయంభూ అంటాం కదా, దాని అంతకదే స్వయంభూగా వచ్చినటువంటిది అనమాట. ఆది తెలియదు, అంతం తెలియదు. మిగతా మతాలకి ఆది అంత్యాలు ఉన్నాయి. ఇస్లాం మతం అనేటటువంటి దాన్ని మనం తీసుకున్నప్పుడు లా ఇల్లాహ్ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లా అంటాం. అంటే అల్లాయే దేవుడు, మహమ్మద్ ప్రవక్తే ప్రవక్త. అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు అని అంటే దానికి ఆధిపత్యం ఇమ్మని. అల్లాయే దేవుడు, మిగతా వాళ్ళ గురించి ఆలోచించుకున్నావు. మహమ్మద్ ప్రవక్తే మన ప్రవక్త, ఇంక మిగతా వాళ్ళ గురించి ఆలోచించుకో అని చెప్తున్నది. అది ఒక 1500 సంవత్సరాలు మా క్రితం నుంచి ఆవిర్భవించిందని మన పెద్దలు, హైందవ మత పెద్దలు అందరూ కూడా చెప్తున్నారు. అలాగే క్రైస్తవ మతాన్ని మనం తీసుకున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. మరి మన మతానికి సనాతన ధర్మం చెప్పడానికి ఆది లేదు, అంతం లేదు. అది శివుడితోనే పుట్టిన అలా ప్రవహిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము భగవద్గీతలో మీరు నిష్ణాతులు, పరమత భయానక అన్నాడు. నీ మతంలో ఉన్నవాడు నీ మతం నువ్వు చేసుకొనైనా వేరే మతంకి వెళ్ళడం వల్ల అది భయంకరమైనటువంటి ఇది ఇబ్బందులు కలిగిస్తుంది. ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోండి అని, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. రెండో పుట్లో చేయం పెడితే పుట్లో వేలు పెడితే నేను కుట్టనా అంటుంది. అందువలన హైందవ మతంలో మనము ధర్మంలో ఉన్నవాడు ఆ హైందవ ధర్మ ఆచారాలు సాంప్రదాయాలు ప్రకారం ఫాలో అయిపోతూ ఉంటారు. ఇకపోతే మనకి ఇది గొప్ప ఏది గొప్ప అనేటటువంటి దానికి ఒక ఇతర మతాలను పక్కన పడేసేయండి. ఇక సనాతన సాంప్రదాయంలో మనం తీసుకున్నప్పుడు వేదవ్యాసుల వారు మరి ఎంత చక్కగా వర్ణిస్తారంటే, దేవీ భాగవతాన్ని మనం తీసుకున్నప్పుడు దేవియే సుప్రీము, మిగతా వాళ్ళంతా కూడా విష్ణు, శివుడు, ఇలా బ్రహ్మ, వీళ్ళంతా కూడా ఆమెకి సబార్డినేట్స్ అన్నట్టుగా చెప్తారు. అలాగే మహాభాగవతాన్ని తీసుకున్నప్పుడు కృష్ణుడే సుప్రీం అంటారు, మిగతా దేవీ దేవతలు డెమిగాడ్స్ వీళ్ళంతా అసిస్టెంట్స్ అన్నట్టు చెప్తారు. అలాగే శివపురాణం తీసుకున్నప్పుడు శివుడే సుప్రీం. అట్లా మనం అంటే అర్థం ఏమిటంటే మనకి రకరకాల ఆల్మైటీ ఈజ్ వన్, గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపకుడు, ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు, ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని సెంట్ అన్నారు. అంటే ఆయన ఒక్కడే శక్తివంతుడు, ఆయన ఒక్కడే ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, ఆయన ఒక్కడే సర్వశక్తిమంతుడు అన్నారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు అనేటటువంటి వాడు ఒక తండ్రి రోల్లో ఉన్నప్పుడు ఆయన బిడ్డలందరినీ కూడా మంచి స్కూళ్ళలో వేయడం, చదువు విద్యాబుద్ధులు చెప్పడం ఇలా చేస్తాడు. అతనే తాత రోల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఆయన మనవల్ని కొంచెం గారాబం చేయడం ఇలా. కాబట్టి ఒకే పదార్థంతో మనము పాలతో పెరుగుని చేయొచ్చు, వెన్నను చేయొచ్చు, నెయ్యిని చేయొచ్చు, ఏ రకంగా అయితే చేస్తామో అలాగే బ్రహ్మ పదార్థంతో మనము అనేక రూపాలు ఉన్నాయి తయారు చేసుకోవచ్చు. అవే దేవీ దేవతలు, ముక్కోటి దేవీ దేవతలు అని అంటాం. అంటే రఫ్ ఫిగర్ చెప్తాం. ఉదాహరణకు ఇప్పుడు మనం ఈ విశ్వం మనంతటి కనుక మనం తీసుకున్నట్లయితే
3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు వరకు మాత్రమే కనిపెట్టాం. 3200 కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయని ప్రజెంట్ కనిపెట్టాం అంతే. ఇంకా ఉన్నాయి అవి, డిస్కవరీ ఇంకా జరుగుతూ ఉంటుంది. అది సనాతన ధర్మం. నెక్స్ట్ అంటే 3200 కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. మనకు భూమికి దగ్గరగా ఉన్నటువంటి సౌర కుటుంబాన్ని పాలపుంత అనుకున్నాం, మిల్కీ వే అని పెట్టుకున్నాం. మళ్ళీ ఫ్యామిలీస్ ఉంటాయి ఒక్కొక్క సౌర కుటుంబానికి. మిల్కీ వేలో సూర్యుడికి మనకి చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది, ఇట్లా రకాలు కుజుడు, అంగారకుడు, ఇవన్నీ కూడా బృహస్పతి, ఇవన్నీ ఎలా శుక్రుడు ఇవన్నీ ఉన్నాయో ప్రతి ఒక్క ఆస్ట్రానమీలో ప్రతి 3200 సౌర కుటుంబాలకు కూడా కుటుంబ వ్యవస్థ ఉంది, మనకి ఫ్యామిలీస్ ఉన్నట్టే. కాబట్టి ఇది ఎప్పటికీ ఎవర్లాస్టింగ్ ఇదనమాట. దానివలన మనము జగద్గురువులైనటువంటి వాళ్ళు అంతా కూడా పరమహంస యోగానందుల వారు, తర్వాత రమణ మహర్షుల వారు, స్వామి వివేకానందుల వారు, అలాగే ఇకరాల వేదవ్యాస గారు, తర్వాత ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, వీళ్ళ యొక్క రచనలు మనం బోధనలు చదువుకుంటూ వెళుతూ ఉంటే ఆ గురుమండల వ్యవస్థ నుంచి కొన్ని కిరణాలు మనకి ప్రసరింపజేసి ఓం సర్వ చైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్, సర్వ విద్యలకి అధిష్టాత్రి ఆది విద్య అయినటువంటి గురుమండల వ్యవస్థ నుంచి మనకి మన బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించి యథార్థ జ్ఞానాన్ని, యథార్థ భక్తిని, నిజభక్తిని మనకి అర్థమయ్యేలాగా గురుమండల వ్యవస్థ చెప్పుద్ది. అందువల్లనే మనం ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అంటే ఏ శక్తి అయితే ఈ యొక్క సృష్టిని నిర్మిస్తుందో, స్థితికారకుడై రక్షిస్తుందో, లయం చేస్తుందో ఆ శక్తి మన బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగా కారణం. ఊరికే మనకు మార్గాలు ఏమేమి వచ్చేయండి అంటే ప్రేరేపించండి అంటే తోసేస్తే అలాగే వెళ్ళిపో. దానికి కఠోరమైన సాధన, గురుభక్తి, ధర్మాచరణ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనము గురువు యొక్క అనుగ్రహం ఉంటే తప్ప గూఢార్థాలు అర్థం కావన్నారు. అందుకనే గురువు ఉండాలంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అంటే గురువు అంటే వీళ్ళేమనుకుంటారంటే మామూలు జనం, ఆ గురువు గారండి మనం వచ్చామండి, నమస్కారం అండి గురుగారు, గుడ్ మార్నింగ్ అండి టీచర్ గారు అంటే సరిపోద్దా? స్కూల్లో పిల్లాడు ఒక 21 సంవత్సరాలు ఒక స్కూల్లో ఎల్కేజీ టీచర్తో ప్రారంభమైతే 21 సంవత్సరాలు యూనివర్సిటీ విద్యలన్నీ కూడా అంచెలంచెలుగా అందరూ పిల్లలు ఒకటే చదువుతారు. అవి ఎలా వస్తాయో మనకు తెలీదు. ఏ బి సి అని దిద్దుతాం, చెబుతాం, అది మైండ్కి ఎక్కాలిగా, ఆ మైండ్కి ఎక్కాలి కదా. అందువలన అందరూ ఒకలాగా అర్థం చేసుకోరు. అయినా కూడా విచిత్రం ఏమిటంటే క్లాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంచుమించుగా పిల్లలందరికీ కూడా ఏమిటరా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మా స్టూడెంట్స్ ని. బయటకు వచ్చిన తర్వాత ఇంచుమించు వీడికి 45, వాడికి 35, వాడికి 42 ఇంచుమించు మార్క్స్ సేమ్ ఎంసెట్ ర్యాంక్స్ వచ్చినాయి. స్టన్ అయిపోయారు. అంటే ఒకే గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులు ఇంచుమించు సమానమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. మనం శ్రద్ధని బట్టి పెరుగుతాయి అన్నమాట. మనం ఎక్కువ శ్రద్ధ చేసి ఎక్కువ సృష్టి చేస్తే గురువు ఎప్పుడు కూడా వర్షం పడితే, ఇప్పుడు ఒక ఏరియాలో వర్షం పడితే సమానంగా వర్షిస్తాడు. గురు కృప ఎప్పుడూ సమానంగా ఉంటుంది. అది మనం రిసీవ్ చేసుకోవడం బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి మనకి ఈ యొక్క భగవంతుడు అనేటటువంటి వాడు గురు రూపంలో ఉండి, ఆయనే జగద్గురు రూపంలో ఉండి ఆయన అనుగ్రహం మనల్ని అనుగ్రహిస్తేనే ఈ సూక్ష్మ రహస్యాలు అర్థమవుతాయి. అందుకనే ఏమంటాడంటే చావు పుట్టుకలో ఉన్నటువంటి రహస్యాన్ని మనకి ఈయన దేవతలకు కూడా అర్థం కాదు, బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాదు, ఋషులకు కూడా అర్థం కాదు అంటారు. కేవలము మనకి నచికేతుడు అడిగినప్పుడు యముడు అదే చెప్తాడు, నాయనా నీకెందుకు ఇవన్నీ, గురుకృప ఉంటేనే వస్తాయిరా నాయన అంటే, ఆయన్ని యముడునే గురువుగా అనుకుని ఆయన చేశాడు. కాబట్టి పట్టు వదలకుండా ఆయనకి ఆ విద్య అనుగ్రహించాడు. మనం తెలుసుకోగలుగుతున్నాం ఆయన ద్వారా. కాబట్టి ఇక్కడ ఫైనల్ గా ఏమిటంటే ఏ మతమైనా ఏ ధర్మమైనా మనం వాళ్ళ పద్ధతుల్లో, వాళ్ళ ఆచారాల్లో, వాళ్ళ సాంప్రదాయాల్లో నేర్చుకున్నటువంటి జ్ఞానం లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. ఇది సర్వమతాల యొక్క సారాంశం. ధన్యవాదాలు గురువు గారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు. ధన్యవాదాలు.